జై శ్రీరామ్ అండి. ఆటగా చేసింది అయితే కాదు, భక్తిగానే చేశానండి. శంకు చాలాసార్లు నీట్గా తోమేసుకుని మంచినీళ్ళు పట్టుకుని అప్పుడు వదులుతున్నాను అనమాట. అన్ని నీళ్ళు తప్పుగా అనిపిస్తే కనుక చెప్పండి, నేను ఇప్పుడు అలా చేయను. ఇంకా నాకెందుకు ఇలా వదలాలి దీపాలని చాలా కోరికండి. రోజు గిన్నెలో బకెట్లో వదులుతున్నా కానీ అంతగా ఏమనిపించట్లేదు. నాకు ఎందుకు ఇలా ఐడియా వచ్చింది, తప్పైతే మన్నించండి. జై శ్రీరామ్ అండి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. జై శ్రీరామ్ అండి. మనం చేసేది పొరపాటని తెలిసినప్పుడు ప్రాణం మనసు ఒప్పదు కదండి. వెంటనే తీసేసాను, అందులో నుంచి తీసేసి మళ్ళీ ఇలా గిన్నెలోకి నీళ్లు పట్టుకుని ఇలా పెట్టా. కానీ ఇలా వదులుతుంటండి, ఇలాగ గిన్నెకి డొప్ప చిన్నది కోయాల్సింది పెద్దది కోసాను. ఎవరన్నా ఏమీ అనుకోవద్దండి, నాకే మనసు అప్పలా. కార్తీక మాసం అంటే అమ్మో శివైత్రుని పాటలు కదండి. జై శ్రీరామ్ అండి. అందరూ బాగున్నారు కదా? అందరూ ఒత్తులు వెలిగించుకోవడం, కార్తీక పౌర్ణమి బాగా జరుపుకోండి. మన అందరి ఫ్యామిలీలకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై శ్రీరామ్ అండి. ఇవాళ జ్వాలాతోరణం అవన్నీ చాలా ఉన్నాయండి. సప్తహారతులు అన్నీ సాయంత్రం చాలా వీడియోస్ పెడతాను, చూడండి అందరూ తప్పకుండా. అందరూ ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇన్ని తల్లి కూడా అడుగుతుంది, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని. జై శ్రీరామ్ అండి. ఆహా కేకే మరి ఆయన కేకే కోడిగుడ్లు ఆయన కేకే 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 మరి తల చూడండి అలా దిప్పుద్దు. ఎవడన్నా కార్తీక మాసం అప్పుడు కోగుద్దులు తింటారా? ఇంట్లో ఉన్నాయి సరిగ్గా తింటలేదు. ఇప్పుడు డబ్బులు నీ పిల్లం ఎత్తదా? డబ్బులు నీ పిల్లము తెత్తదా అంట. మామూ చిట్టి పిల్లము తెత్తదంట. మా అమ్మ కోగుద్దులకి తెత్తదంట. అంతే కత్తనం అన్ని కోగుద్దులకే తెత్తదంట, ఇంకా ఎక్కువ తేదంట ఆ పిల్ల. కట్టేయండి, అన్నం తిని వచ్చేస్తారు. కట్టేయండి గమన, చాలా టైం అయిపోయింది అండి. ఈడు యాక్టింగ్ ఆస్కార్ అవార్డు ఇవ్వాలండి నా బిడ్డకి. ఎత్తాలి కార్తీక పౌర్ణమి అయిపోయినాక ఇచ్చేస్తాను అంతే ఆస్కార్ అవార్డు. రేపు పెడతానండి ఈ వీడియో, ఎందుకంటే ఈరోజు గుళ్ళో చాలా పూజలు ఉన్నాయి అంతే. మా గుడిలో వెళ్ళు నాన్న, చాలా పని ఉంది అమ్మకి. దా బాబురా ఇప్పుడు కట్ అయ్యి జో కోడిగుడ్లు వద్దా నీకు అబ్బాయి? కోడిగుడ్లు వద్దా? అమ్మో అది గిన్నె పాడేసు. జై శ్రీరామ్ అండి. అందరికీ శుభ సాయంత్రం అండి. నేను ఈరోజు 720 ఒత్తులు వెలిగించుకుంటానండి. నేను ఫస్ట్ నుంచి 720 వెలిగించుకోవడమే నాకు ఆనవాయితీ అండి. ఎందుకో తెలియదు, మా అక్కాళ్ళిద్దరు, వదిన, నేను అందరం 720 వెలిగించుకుంటామండి. ఎప్పుడు ఇంకా అలాగే వెలిగించుకుంటాం. ఈ సంవత్సరం ఈయన వచ్చారు, వెలిగించారు. ఇంటి దగ్గర అయితే తాతీగా చంద్రుడిని చేస్తున్నట్టు పెట్టి అలాగా వెలిగించేదాన్ని. ఇప్పుడు చాలా బిజీగా ఉందండి టైం. ఎందుకంటే వాళ్ళు అన్నీ అనుకోకుండా ఏదో పని పడిపోయిందండి. చాలా తొందరగా చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మన నాగేంద్ర సంఘంలో జ్వాలాతారణం ఉంది, సప్తహారతులు ఉన్నాయి. మళ్ళీ శివాలయానికి కూడా రమ్మని ఫోన్ చేశారండి. వెళ్ళాలి. నాగమ్మ తల్లి స్వామి అనమాట. ఉసిరి చెట్టు, రావి చెట్టు అక్కడ ఉంటాయండి. తులసి. జై శ్రీరామ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ ఏం చేస్తున్నారండి? అందరికీ శుభరాత్రి, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. లేటుగా చెప్తున్నాను అనుకోకండి, ఈరోజు అస్సలు నాకు ఖాళీ లేదండి. కొంచెం ఏదో పని పడింది అనమాట. అనుకోకుండా మీటింగులు అవి ఇవి అన్నీ అయిపోయినాయి. అస్సలు ఎంత బాగా చేయాలనుకున్నా కానీ ఈ కాడకి ఏదో చేస్తున్నాలండి. అందరూ బాగా జరుపుకోండి. ఆ శివయ్య తండ్రి ఆశీస్సులు, ఆ పున్నమ చంద్రుడి ఆశీస్సులు మనందరిపై మెండుగా నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ అండి. అబ్బా చూడండి ఆకాశ దీపాలు ఎంత బాగున్నాయో. నాకు ఇలా దీపాలు పెట్టడం చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. అదిగోండి మా చంద్రుడు వచ్చేసారో, బంగారు కొండ మన చంద్రుడు అందరికీ. ఓం చంద్రమౌళీశ్వరాయ నమః, ఓం చంద్రమౌళీశ్వరాయ నమః, ఓం చంద్రమౌళీశ్వరాయ నమః. ఎందుకంటే పొద్దున్న నుంచి ఉపవాసం కదండి, నీరసం వచ్చేస్తుందోను. సాయిబాబా గారు ఎక్కడ ఉన్నారండి? నా బిడ్డకి అన్నం తినిపించుకోవాలండి. నా బంగారు బిడ్డ అండి.
గురుస్వామి అయ్యప్పమాల అప్పటికి చాలా సామాన్లు వేసుకున్నారు. అన్నీ బాగా తెలుసు. పూజ చాలా బాగా చేస్తారు స్వామి. స్వామి వారికి శక్తి పెరుగుతుంది. ఆ శక్తి వల్ల నారాయణ వల్ల వచ్చి స్వామి ఈ కోరిక తీర్చు అంటే అది తక్కువ తీర్చడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే ఏముంది గృహ ఇవ్వడం కాకపోతే మధ్యాహ్నం ఉంటే అట్రోడ్ కాకపోతే ఇంకో ఊరు, లేకపోతే స్వామి ఆయన ఊరు ఉంది సొంత ఊరు, అక్కడ ఉంటారు. ఆయన ప్రతి రోజు కూడా నేను రమ్మనట్లేదు. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ఇంత కార్యక్రమం చేస్తే కలసలు ఆడుతుంటే ఆయన చుట్టాలందరూ ఇంటికి వచ్చారన్న ఆనందంలో ఆయన ఉంటారు. రేపు పొద్దున్న ఎవరు రాకపోతే ఆయన ఒక్కడే చూస్తూ ఉంటారు, నా దగ్గర జీలం వస్తుందా, ఇంకొకం వచ్చిందా, ఎవరు 10 సార్లు గడప తొక్కారు అని ఏ దేవుడైనా ఎదురు చూస్తారు. చైతన్య 5 సార్లు వచ్చి జీలమ్మ 7 సార్లు వస్తే జీలమ్మదే మార్పు. 5 సార్లు వచ్చిన చైతన్య పనికిరాడు. అట్లాగే ప్రతి మంగళవారం పొద్దున్న, అంటే నేను సాయంత్రం ఎందుకంటానంటే సాయంత్రం వస్తారు అందరూ స్తంభం దగ్గర, ఉత్తరచేకుడు, రావుచేతి దగ్గర, విష్ణు బ్రహ్మేశ్వరుల దగ్గర, స్వామివారి దగ్గర అందరూ కలపోతేశం పెట్టుకుంటారు. ఒక అరగంట పారాయణం చేసుకుంటారు, అయిపోద్ది. మళ్ళీ ఒక అరగంట వెళ్ళిపోతారు. 6ంటికి రండి, 6:30కి వెళ్ళిపోండి. మీరు చేయడం వల్ల స్వామి వారికి శక్తి పెరుగుతుంది. తప్పనిసరిగా ఈ సంవత్సరం అయినా సరే బ్రేక్ లేకుండా 1 సంవత్సరం లలిత పారాయణం చేయండి. మొదట్లో చేసినప్పుడు ఒత్తులు కూడా ఎవరికి రావు. ఈ రోజు అనంతరంగా పాటిస్తున్నారు, కానీ అనంతరంగా చేసేటప్పుడు ఆలయం దగ్గర చేయట్లేదు. ఆలయం దగ్గరే చేయండి. స్వామి వారు మీ ఇంట్లో బిడ్డలా చూడండి. మీ ఇంట్లో బిడ్డను ఎలా చూస్తారో స్వామిని అలా చూడండి. 10 సార్లు ఆలయానికి రండి, ఆలయంలో స్వామి వారిని చూడండి. ఈ రోజు మన అందరం ఇక్కడ 100 మంది ఉన్నాం. రేపొద్దు నేను ఒక్కడనో లేకపోతే ఇంకొకరు ఎవరో ఉంటారు. మరి ఆయన ఎవరు వచ్చారు, ఏంటి ఆలయంలో ఉన్నారా లేదా అని ఆయన మా సుబ్రహ్మణ్య స్వామి చూడండి ఎంత బాగున్నారు. లలిత శాస్త్రం చదువుతున్నారు మా స్వాములు చూడండి ఎంత బాగా ఇష్టం పీఠం బాగా చేస్తారు భజన అండి. చెట్టులో నుంచి చూడండి, రావి చెట్టు అండి. చంద్రుడు చూడండి ఎలా కనబడుతుంది, భలే కనబడుతున్నారు. అబ్బా ఎంత బాగున్నాయి చూడండి, గులాబీలు బంగారు తల్లిలా ఉన్నాయి కదండి, భలే బాగున్నాయి. ఎంత బాగా పూసేస్తుందోనండి. ఎల్లో అనమాట, అది పింక్ చూపించా కదా, ఇది వేరే కలర్ వచ్చేసింది. అబ్బా ఎంత బాగున్నాయో, ముద్ద చట్నీ బుజ్జి తల్లి అన్నీ ఒంటరిక బంతి అయిపోయినాయండి. అబ్బా ముద్ద బంతి చూడండి ఎంత బాగా పూసేస్తున్నాయి. ఆహా అద్దడిపోయింది అంతే మాపం. అయ్యగారు అయ్యగారండి, అయ్యగారు ఎన్పి 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 అయ్యో బుజ్జి తల్లిగా ఏమొచ్చిందిరా? ఆడికంటే వండి కొబ్బరి బండం అంటే వండి. ప్రేమ ఎంత ప్రేమ దంగమ్మ. ఏంటి తుక్కేంటి లాగమేంటి, ప్రొద్దున నుంచి ఏం పని లేదురా నాయన. సాయిబాబా గారు ఎక్కడున్నారండి? కొంచెము కుదిరేమండి కొబ్బరి బండం తాగుతాడంట కన్నయ్య. బుజ్జి కడికి కొబ్బరి బండం అంటే వండి, నోటితో కురికేస్తాడు, లెంగిల్ చేసేస్తాడు. అంటే తిరిగిపోతున్నాడు, ఆడికే ఇవ్వాలంట. తాగుతాడండి పిచ్చి తల్లి. తర్వాత తాగుతలే, టీ పెట్టుకోవాలి ఇప్పుడు. అంతే పైన పెట్టండి, ఆడికి అందిందంటే ఎత్తుకొచ్చేసి లాగెత్తాడండి పీస్ పీస్.